అసంటిదే. మీరు కూడా మా ఇంటి మనిషి లెక్కనే గదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే ఏదో సమస్యతోనే ఈడికొచ్చినట్టు అనిపిస్తుంది. మీరేం ఇబ్బంది పడకుండ్రమ్మా, మీకు మేమున్నాం. మీ సమస్య ఏదైనా సరే మాతోనే అయితది అంటే తప్పక తీరుస్తాం. అవునంటీ, మీరు ధైర్యంగా మీ సమస్య ఏంటో చెప్పొచ్చు. ప్లీజ్ చెప్పండి. మంజు, నాకు చాలా భయంగా ఉంది. అమ్మ ఖచ్చితంగా శివగారితో నా ప్రేమ విషయం మాట్లాడడానికే వెళ్ళుంటుంది. అలా జరగకూడదు. అమ్మని ఏ విషయం అక్కడ చెప్పనివ్వకూడదు. బాబు శివ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? చెప్పండి ఆంటీ. అది బాబు, మా స్నేహ మిమ్మల్ని. హా, స్నేహ? మిమ్మల్ని మాట్లాడండి ఆంటీ, పర్వాలేదు. పర్లేదు బాబు. కట్ చేస్తుంది. చెప్పండి ఆంటీ. స్నేహ మిమ్మల్ని అంటూ ఆగారు. అది బాబు, మా స్నేహ ఆంటీ, మీ అమ్మాయి కాల్ చేస్తాను. హలో స్నేహ గారు. శివగారు, మా అమ్మ అక్కడికి గాని వచ్చిందా? వచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్నారు. ఇంతలోనే ఇదిగో మీరు ఫోన్ చేశారు. అవునా? శివగారు, ఒకసారి అమ్మకి ఫోన్ ఇస్తారా? ఇస్తాను. ఇదిగో మాట్లాడండి. స్నేహ. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో నాకు అర్థమైందమ్మా. చూడమ్మా, నా ప్రేమ విషయంగాని నువ్వు శివగారి ముందు చెప్పావో నేను చచ్చినంత ఒట్టే. అదిగా స్నేహ. అమ్మా ప్లీజ్, నేను మళ్ళీ చెప్పను. నా ప్రేమ విషయం గాని శివగారికి తెలిసిందంటే మాత్రం నీ కూతురిక బతకదు. గుర్తుంచుకో. చెప్పండి ఆంటీ, ఏంటి విషయం? అదే బాబు, రేపు మా స్నేహకి పెళ్లి చూపులు కదా. మీ కుటుంబంలో అందరూ రావాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరే ముందుండి జరిపించాలి. మాకంటూ మీరు తప్ప ఎవరూ లేరు కదండి. శారదమ్మా, గీ మాట చెప్పనికి మీరు గీడి దాకా రావాలనా? స్నేహ మీరు కన్న బిడ్డనే అయినా నా కన్న బిడ్డ లెక్కనే మా అందరితోటి కలిసిపోయింది. ఏ లోటు లేకుండా రేపటి కార్యక్రమం జరుగుతుంది. మీరే ఇబ్బంది లేకుండా ఉండుండ్రి, సరేనా? ఆంటీ, మీకేం కావాలన్నా మేము ఉన్నాం. వస్తానండి. సరే బాబు, నేను బయలుదేరుతాను. ఆంటీ, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు బాబు, నేను వెళ్తాను. అదే, నేనిప్పుడే వస్తాను. ఆంటీ, 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 మీరొచ్చిన పని ఇది కాదేమో అనిపిస్తుంది. అంటే ఆంటీ, మీరు మాకు ఆల్రెడీ పెళ్లి చూపుల విషయం చెప్పారు. అయినా
పని కట్టుకొని మళ్ళీ వచ్చారంటే ఏదో మాట్లాడాల్సింది మీ మనసులో అలాగే ఉందని అర్థమవుతోంది. ఇంట్లో అత్తయ్య గంగా ఉన్నారని ఆ మాట చెప్పలేకపోయారని అనిపించింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళెవరూ లేరు. మీ సమస్య ఏదైనా సరే నేను తీరుస్తాను. మీరు చెప్పడానికి ఇబ్బంది పడకండి ఆంటీ. చెప్పండి ఆంటీ, చెప్పండి. మీరు నాతో ఏదో చెప్పబోతూ సడన్గా ఆగిపోయారు. లేదు బాబు, లేదు. నేను ఈ పెళ్లి చూపుల గురించి చెప్పడానికే వచ్చాను. ఆంటీ, మీరేదో దాస్తున్నారు. అదేదో చెప్పబోతుండగా స్నేహ గారు ఫోన్ చేశారు. తనతో మాట్లాడాకే మీరు మాట మార్చేశారు. స్నేహ గారు మిమ్మల్ని నాతో మాట్లాడకుండా ఆపారని నాకప్పుడే అర్థమైంది. అయ్యో బాబు, అలాంటిదేమీ లేదు. పెళ్లి చూపులే కదా, ఈ మాత్రం దానికి ఇంటికెళ్లడం ఎందుకు? ఏదైనా అడగడానికి వచ్చిందేమో అని అనుకుంటారని మాట్లాడింది బాబు. అంతకు మించి ఏమీ లేదు. నిజంగా అంతేనా? అంతే బాబు. ఏదైనా ఉంటే మాత్రం ఇంత అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను? ఆంటీ, మీరొక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. స్నేహ గారంటే మా ఇంట్లో కావిరితో సమానం. తనకి ఏ ఇబ్బంది వచ్చినా నిద్రలో ఉన్నా వచ్చి తన కోసం నిలబడతా. మీకోసం నేనెప్పటికీ ఉంటా. ఈ కుటుంబం మీ కుటుంబం నాకు వేరువేరు కాదు. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. శివ, స్నేహ వాళ్ళమ్మ ఏదో మాట్లాడనికే వచ్చింది గాని చెప్పలేకపోయింది బిడ్డ. ఏదో బాధైతే ఆమె లోపల కనిపిస్తూనే ఉంది బిడ్డ. నాకు అదే అనిపించింది అత్తయ్య. అదేందో ఎట్లన్నా తెలుసుకో శివ.